బైజూస్ లా మునిగిపోతా అనుకున్న ఒక ఎడ్టెక్ స్టార్టప్ అందరి మతి పోగొడుతూ రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. 2016లో 30,000తో స్టార్ట్ అయిన కంపెనీ 2025 వచ్చేసరికి 35,000 కోట్ల కంపెనీలా మారింది. వీళ్ళ కాంపిటీటర్స్ అంతా ₹1,00,000, 80,000, 60,000 ఇలా కోర్సెస్ లాంచ్ చేసి ఎంత దొరికితే అంత దోచుకుందామని చూస్తే ఈ స్టార్టప్ మాత్రం 1,500, 2,000 మ్యాక్స్ టు మ్యాక్స్ ₹3,500 పిల్లలందరికీ అఫోర్డబుల్ రేట్ లో కోర్సెస్ ద్వారా ఐఐటి, జేఈ, నీట్ ప్రిపరేషన్స్ చేపిస్తూ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ ఎడ్టెక్ స్టార్టప్ ఫిజిక్స్ వాలా. వీళ్ళు ఇప్పుడు ఐపీఓ లాంచ్ చేస్తున్నారు. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక కంపెనీ ప్రైవేట్ సెక్టర్ నుండి పబ్లిక్ లోకి రాబోతుంది, అంటే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వబోతుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన లెన్స్కార్ట్ గానీ, గ్రో ఐపీఓస్ గానీ మిగతా స్టార్టప్ ఐపీఓస్ కి ఈ ఐపీఓకి చాలా డిఫరెన్స్ ఉంది. లెన్స్కార్ట్ లాంటి కంపెనీ 5% స్టేక్ తోటి 70,000 కోట్ల కంపెనీ వాల్యుయేషన్ లో లిస్ట్ చేయాలని చూస్తే ఫిజిక్స్ వాలా వాళ్ళు 80% స్టేక్ తోటి ఎలా కంపెనీని గ్రో చేయాలని చూస్తున్నారు. ఈ వీడియోలో ఫిజిక్స్ వాలా ఐపీఓలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, దీంట్లో ఇన్వెస్ట్ చేయడం మనకి బెటరా కాదా, స్వాట్ అనాలిసిస్, సేల్స్, ప్రాఫిట్, రిస్క్ ఎంత, దాని తగ్గట్టు రివార్డ్ ఎంత వస్తుందని పూసగుచ్చినట్టు సింపుల్ గా మన భాషలో అర్థమయ్యేలా చెప్తాం. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదంతా అర్థం అవ్వాలంటే ముందు కంపెనీ గురించి తెలుసుకోవాలి. 2016లో 30,000 రూపాయలతో అలక్ పాండే ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు. పిల్లలకి ఫ్రీగా ఫిజిక్స్ చదివిస్తూనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ తో మంచి ఫ్యాన్ బేస్ తో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉండే. అలా కొన్నేళ్ల తర్వాత వీళ్ళే ఫిజిక్స్ వాలా కంపెనీ లాంచ్ చేసి దాంట్లో పెయిడ్ కోర్సెస్ అమ్మడం స్టార్ట్ చేశారు. అలా 2018లో ఫిజిక్స్ వాలా కంపెనీకి మొట్టమొదటిసారిగా ఫండింగ్ దొరికింది. దాంట్లో ఇన్వెస్టర్లు 800 కోట్లు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపెనీ వాల్యుయేషన్ సీదా $1.1 బిలియన్ కి రీచ్ అయింది. అలా ఫిజిక్స్ వాలా 101వ యూనికార్న్ పొజిషన్ లోకి వచ్చింది. 2024లో సెకండ్ ఫండ్ రైజ్ చేసిరు. అందులో 18,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిరు. అప్పుడు కంపెనీ వాల్యుయేషన్ 24,000 crores కి రీచ్ అయింది. ఇప్పుడు వీళ్ళు 30,000 కోట్ల వాల్యుయేషన్ లో ఐపీఓ లాంచ్ చేద్దామని చూస్తున్నారు. ఈ గ్యాప్ లో ఫిజిక్స్ వాలా కంపెనీ మిగతా కంపెనీస్ అన్నిటికీ పోటీగా తక్కువ రేట్లో కోర్సెస్ లాంచ్ చేయడం, దానివల్ల బైజూస్, అన్అకాడమీ, వేదాంత లాంటి స్టార్టప్స్ అన్నిటికీ సీదా టక్కరిస్తూ వచ్చింది. ఆ కంపెనీలు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్లు లాస్ చేస్తూ ఉంటే ఫిజిక్స్ వాలా మాత్రం 2022లో 234 కోట్ల టర్న్ ఓవర్ చేసి దాంట్లో 98 crores ప్రాఫిట్ తెచ్చింది. 42% మార్జిన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఈ సంవత్సరం మొత్తంలో అంటే 2022లో ఫిజిక్స్ వాలా స్టార్టప్ ఒక్కటే ప్రాఫిటబుల్ గా ఉన్న ఏకైక ఎడ్టెక్ స్టార్టప్. 2023లో 744 కోట్ల టర్న్ ఓవర్, 2024లో 1940 కోట్ల టర్న్ ఓవర్. కానీ విషయం ఏంటంటే ఆ సంవత్సరం 1,158 కోట్ల లాస్ లో ఫిజిక్స్ వాలా ఉంది. ఇక్కడ లాస్ ఎందుకు వచ్చిందంటే ఇంతవరకు ఆన్లైన్ కోర్సెస్ అమ్ముతారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఖర్చు రాలేదు. కేవలం టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడం, యాప్స్ ని మంచిగా రన్ అయ్యేలా చూడడం మాత్రమే ఉండే. కానీ 2023-2024 టైంలో స్టూడెంట్స్ డిమాండ్ వల్ల కొన్ని మెయిన్ సిటీస్ లో ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్స్ ని ఓపెన్ చేశారు. 1 కాదు 2 కాదు, కేవలం 3 ఏళ్లలో 198 ట్యూషన్ సెంటర్స్ వీళ్ళు ఢిల్లీ, గుర్గావ్ లాంటి పాపులర్ ఏరియాలో ఓపెన్ చేశారు. దానివల్ల కంపెనీ లాస్ లోకి వెళ్ళింది. దాని తర్వాత ఇంత ఎక్కువ లాస్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే మన సౌత్ సైడ్ అంటే తెలంగాణ, ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పేసి ఒక కంపెనీని కొనుక్కోవడం అండ్ బయట కంట్రీస్ లో ఎక్స్పాండ్ చేయడం కోసం మొత్తం దృష్టి పెట్టడం వల్ల కంపెనీ ఆ టైంలో బాగా లాస్ లోకి వెళ్ళిపోయింది. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో వేసిన, ఆ వీడియో మన ఛానల్లోనే ఉంది. ఈ వీడియో తర్వాత దాన్ని చూడండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఐపీఓ లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే కంపెనీ లాస్ లో ఉంది. దాంట్లో చాలా మంది ఇన్వెస్టర్లు డబ్బు పెట్టరు. ఆ ఇన్వెస్టర్ల లాస్ ని రికవర్ చేయడానికే వీళ్ళు ఐపీఓ తెస్తారు అని చెప్పేసి బయట పుకారు నడుస్తుంది. కాకపోతే మిగతా కంపెనీ ఐపీఓస్ కి ఫిజిక్స్ వాలా ఐపీఓకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఎట్లనో మీకు చెప్తా. మొన్న వచ్చిన లెన్స్కార్ట్ ఐపీఓని తీసుకుందాం. వాళ్ళు ఐపీఓ లాంచ్ చేశాక మార్కెట్ నుండి ఎంతైతే డబ్బు వస్తుందో అంత డబ్బులో మెజారిటీ పోర్షన్ ని కంపెనీ ఓఎఫ్ఎస్ లోకే పోతుంది. అంటే కంపెనీలో ఇంతకుముందు ఇన్వెస్టర్లు దాంట్లో డబ్బు పెట్టారు. వాళ్ళు ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళ ప్రాఫిట్స్ తీసుకొని వాళ్ళ జేబులు నింపుకున్న తర్వాత వాళ్ళు నైస్గా కంపెనీ లోపల నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇంకోటి లెన్స్కార్ట్ కంపెనీలో పీయూష్ బన్సల్ యాక్చువల్ ప్రమోటరే కాదు. ఎందుకు కాదు, కంపెనీ పెట్టింది ఆయననే కదా అంటే ఆయన కంపెనీ పెట్టిన తర్వాత ఇన్వెస్టర్లు వస్తున్న కొద్దీ 10% స్టేక్, 20%, 5% అట్లా ఇచ్చుకుంటూ పోయి ఒక 10 మందికి 10% ఇచ్చి లాస్ట్ ఆయన దగ్గర ఒక 5% స్టేక్ మాత్రమే ఉండే. అట్లాంటప్పుడు నువ్వు కంపెనీ ప్రమోటర్వి కాదు, నువ్వు ఐపీఓ లాంచ్ చేయలేవు అని చెప్పేసి సెబీ వాళ్ళు చెప్పినందుకు ఆయన సపరేట్ గా 200 కోట్ల లోన్ తీసుకొని ఇదంతా ప్రాసెస్ చేసిండు. దాని గురించి రీసెంట్ గా ఒక ఐపీఓ వీడియోలో చెప్పిన, ఆ వీడియో కూడా చూడండి. ఇలా ఈ స్టార్టప్స్ అన్ని చేస్తుంటే ఫిజిక్స్ వాలా మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఈ కంపెనీలో 3 మెయిన్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఒకరు వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్, సెకండ్ ఏఐఎఫ్ వాళ్ళు, థర్డ్ లైట్ స్పీడ్ వెంచర్స్. ఈ 3 కలిపి ఫిజిక్స్ వాలా కంపెనీలో వాళ్ళు ఎంత % స్టేక్ ఓన్ చేశారో తెలుసా?
20% మాత్రమే. మిగతా 80% అలక్ పాండే సార్ అండ్ ఆయన కో-ఫౌండర్ అలానే యాప్ డిజైన్ చేసిన వ్యక్తి అయిన ప్రతీక్ మహేశ్వరి దగ్గర ఉంది. ఇది ఫిజిక్స్ వాళ్ళ స్టార్ట్అప్ కి చాలా పెద్ద అడ్వాంటేజ్. ఓనర్స్ వాళ్ళే కాబట్టి ఒకవేళ కంపెనీ మునిగితే వాళ్ళ డబ్బు కూడా మునుగుతుంది. సో అందుకు రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తారు. అదే లెన్స్ కార్డ్ మునిగిపోతే పీయూష్ బన్సల్ కి పెద్ద ఇంపాక్టే పడదు, అట్లా ఉంటది. ఇప్పుడు ఈ ఐపీఓలో 90% వస్తున్న డబ్బు మొత్తాన్ని కంపెనీ లోపలనే సీదా ఇన్వెస్ట్ చేయబోతున్నారు. వీళ్ళు ఐపీఓ నుంచి 3,480 కోట్ల రూపాయలు రేజ్ చేయబోతున్నారు. దాంట్లో నుంచి 380 కోట్లు ప్రమోటర్స్ అంటే అలక్ పాండే సార్ అండ్ ప్రతీక్ మహేశ్వరి తీసుకుంటారు. మిగతా అమౌంట్ మొత్తం అంటే 3,100 crores అంతా కంపెనీ లోపలనే ఇన్వెస్ట్ అవుతుంది. ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఏంటిదంటే ఎవరెవరైతే ఈ 20% స్టేక్ ని హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు ఈ ఐపీఓ తర్వాత ఎక్కువ డబ్బు వస్తుంది కదా, దాంట్లో నుంచి 1% షేర్స్ కూడా వాళ్ళు అమ్ముకోవట్లేదు. కంపెనీ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ గ్రో అవుతుందని వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ షేర్స్ ని ఇంకా హోల్డ్ చేసి అట్లనే పెట్టుకుంటున్నారు. అయితే ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ స్ట్రెంత్ విషయానికి వస్తే వీళ్ళు ప్రతి సంవత్సరం రెవెన్యూ పెంచుకుంటూ వెళ్తున్నారు. 2022లో 234 కోట్లు, 2023లో 744 కోట్లు, 2024లో 1940 కోట్లు, 2025 వచ్చేసరికి 2,886 కోట్ల రూపాయలు. ఇలా వీళ్ళ టర్న్ ఓవర్ అనేది పెరుగుతూ పోతుంది. 2023 నుండి 2025 లోపు వీళ్ళ CAGR చూసుకుంటే 97%లో ఉంది. అంటే కేవలం 2 ఏళ్లలో కంపెనీని 4 times పెంచారు. యాప్లో పెయిడ్ యూజర్స్ చూసుకుంటే 45 లక్షల మంది స్టూడెంట్స్ పెయిడ్ కోర్సెస్ తీసుకొని చదువుతున్నారు. దాంట్లో 42 లక్షల మంది ఆన్లైన్ కోర్సెస్ తీసుకుంటే మిగతా 3 లక్షల మంది ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్స్ నుంచి చదువుకుంటారు. ఆఫ్లైన్ లో ఉన్నది 3 లక్షల మంది అయినప్పటికీ రెవెన్యూ మాత్రం ఎక్కువ మొత్తంలో అక్కడ నుంచి వస్తుంది. సెకండ్ పాజిటివ్, ఫిజిక్స్ వాళ్ళ అనేది ఒక ఛానల్ తో మొదలయ్యి ప్రజెంట్ 130కి పైగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అన్ని కలుపుకుంటే 99 మిలియన్ సబ్స్క్రైబర్స్ నుండి 120 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు ఉంటారు. అంటే 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ బేస్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. అండ్ ఫిజిక్స్ వాళ్ళ మెయిన్ ఛానల్కి 13.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 1,30,00,000 మంది. దీనివల్ల వీళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెటింగ్ కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఒక 10 కోట్ల మంది యూజర్స్ దగ్గరికి రీచ్ అవ్వాలన్నా, కొత్తగా ఏది లాంచ్ చేసినా వాళ్ళకి చెప్పాలన్నా కానీ చిటికలో చేసేస్తారు. 3 పాజిటివ్ ఏంటంటే 45 లక్షల మంది స్టూడెంట్స్లో చాలా ఎక్కువ మంది డిమాండ్ చేస్తుంది మా ఏరియాలో ఆఫ్లైన్ సెంటర్స్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు. దానివల్ల ఏ ఏరియాలో అయితే డిమాండ్ ఎక్కువగా వస్తుందో వాళ్ళు ఆ ప్లేస్లో ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్స్ని ఓపెన్ చేస్తారు. దాన్ని కూడా వాళ్ళ యాప్లో ఏ సిటీస్ నుంచి అయితే ఎక్కువ లాగిన్స్ వచ్చి ఎక్కువ డిమాండ్ వస్తుందో అక్కడ ఓపెన్ చేయడం అండ్ వాళ్ళ పేయింగ్ కెపాసిటీ చూసే ఈ సెంటర్స్ అనేవి పెడుతున్నారు. అలా ప్రజెంట్ ఫిజిక్స్ వాళ్ళకి 198 సెంటర్స్ ఉన్నాయి. 2023లో 28 సెంటర్స్ మాత్రమే ఉండే, కానీ 2025 వచ్చేసరికి 198 సెంటర్స్. అంటే CAGR విసరికి వస్తే 165%. ఇందులో కూడా టాప్లో టాప్ గేమ్ ఆడుతుంది ఫిజిక్స్ వాళ్ళ. దీంతో పాటే వీళ్ళ అఫోర్డబుల్ రేట్స్ కూడా వీళ్ళకి చాలా పెద్ద బెనిఫిట్. వీళ్ళు ఏమంటారంటే మిగతా ఎడ్టెక్ స్టార్టప్స్ అన్ని ఇండియాలో ఉన్న ఎక్కువ డబ్బు పెట్టి ఎంత ఫీజు అయినా పెట్టగలిగే టాప్ 3% స్టూడెంట్స్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ కోర్స్ ప్రైజ్లు 60,000, 80,000, ₹1,00,000 ఉంటాయి. మేము దాని కింద ఉండే 97% స్టూడెంట్స్ కోసమే మా కంపెనీ వర్క్ చేస్తుంది. అందుకే మా కోర్సెస్ మ్యాక్స్ టు మ్యాక్స్ 5,000 కన్నా తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. ఇక నుండి లైఫ్ టైం మొత్తంలో ఫిజిక్స్ వాళ్ళ 5,000 కన్నా ఎక్కువ వాళ్ళ కోర్సెస్ ప్రైస్ పెంచదు అని చెప్పేసింది. సో వీళ్ళ టార్గెటెడ్ స్టూడెంట్స్ బేస్ చాలా పెద్దది. అందుకు కాంపిటీషన్గా కూడా ఎక్కువ కంపెనీస్ రాలేకపోతున్నాయి. ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ వీక్నెస్ చూసుకుంటే లాస్ట్ 3 ఏళ్ల నుండి కంపెనీ ప్రాఫిట్లో లేదు. ఏమైందో మనం ఇందాకనే విన్నాం. ఎక్స్పాన్షన్ చేస్తారు కాబట్టి నార్త్ సైడే కాకుండా సౌత్ సైడ్ రావడం అండ్ తమిళనాడులో ఎక్స్పాన్షన్ చేయడం అండ్ పక్క దేశాల్లోకి వెళ్ళడం కూడా ఈ లాస్కి కారణం. అయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 6% వ్యాపించారు, తెలంగాణలో 18%. ఇలా మిగతా సైడ్స్ మొత్తం ఎక్స్పాన్షన్ చేయాలి, ఫారెన్లోకి వెళ్ళాలి. గత 3 ఏళ్ల నుంచి ఇదే పనులు ఉంది కాబట్టి కంపెనీ అయితే ప్రాఫిట్లో లేదు. సెకండ్ పాయింట్, ఎంప్లాయ్ కాస్ట్ అండ్ ఇన్ఫ్రా కాస్ట్ చాలా ఎక్కువ. అయితే ఎట్టెక్లో ఎట్లుంటుందంటే ఒక టీచర్ ఫేమస్ అవుతున్నారు అంటే మిగతా కంపెనీస్ అన్ని ఆ టీచర్ని అప్రోచ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ వాళ్ళ కంపెనీలో ఒక టీచర్ ఫేమస్ అయ్యాడు. సో వేరే కంపెనీస్ లైక్ బైజూస్ కానీ, వేదాంత కానీ, అన్అకాడమీ, Adda24 ఇలాంటి కంపెనీస్ అన్ని ఆ టీచర్ని అప్రోచ్ అయ్యి మీకు మా అంటే ఎంత వస్తున్నాయి ఫిజిక్స్ వాళ్ళ సంవత్సరానికి ₹1,00,00,000 ఇస్తారు, మేము 2 కోట్లు ఇస్తాం, ఇంకో కంపెనీ వచ్చి 3 ఇస్తా అంటది, ఇంకో కంపెనీ వచ్చి 5 కోట్లు ఆఫర్ చేస్తుంది. ఇట్లా ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేయడం వల్ల టీచర్స్ అట్ సైడ్ షిఫ్ట్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు ఆఫర్ ఇచ్చిన దానికంటే వీళ్ళు మంచి ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా కూడా టీచర్ల కోసం ఎక్కువ ఖర్చు అయితే ఉంటుంది. ఇంకోటి ఆఫ్లైన్ సెంటర్స్ పెట్టాలంటే చాలా ఖర్చు. ల్యాండ్ లీజ్ తీసుకోవడం నుండి ఆ బిల్డింగ్ రెంట్ తీసుకోవడం, లేకపోతే ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మొత్తం కట్టడం, ఇలా ఘోరంగా ఖర్చులు వస్తూ ఉంటాయి. అండ్ అవి కట్టిన తర్వాత ఏమైనా నార్మల్ ఉంటాయా? ఇప్పుడు 198 ట్యూషన్స్ ఉన్నాయి, దాంట్లో స్టాఫ్ ఉంటారు, వాళ్ళ మెయింటెనెన్స్, కరెంటు బిల్లు, ఆ కుర్చీలు, ఫ్యాన్లు, ఏసీలు, బోర్డులు, ఇదంతా ఖర్చు ఎప్పుడు వస్తూనే ఉంటుంది, నెల వస్తుంది. కాబట్టి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అంతా ఇటు సైడ్ వెళ్ళిపోతుంటాయి. అయితే లాస్ట్ కొన్నేళ్ళ నుండి కంపెనీ ₹100 సంపాదిస్తే ₹60 వీటికే వెళ్ళిపోతుంది. దీన్ని 2025 ఇయర్ వచ్చేసరికి
49% వరకు తీసుకొచ్చారు. మూడో పెద్ద వీక్నెస్ అలక్ పాండే సార్. ఇది పాజిటివ్ వస్తుంది అండ్ నెగిటివ్ కూడా వస్తుంది. ప్రజెంట్ అలక్ సార్ అండర్ లోనే కంపెనీ మొత్తం నడుస్తుంది. ఫ్యూచర్ లో ఏం జరిగినా అలక్ సార్ వేరే డెసిషన్ తీసుకున్నా లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ మొత్తం పోయి కంపెనీ లోపల నుంచి మొత్తం స్టేక్ అమ్ముకున్నా గానీ కంపెనీ లాస్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది వాళ్ళు DRHP లో మెన్షన్ కూడా చేసారు. ఫోర్త్, హై అట్రిషన్. ఇందాక చెప్పినట్టే టీచర్స్ ని వేరే వేరే కంపెనీ వాళ్ళు వచ్చి కొనుక్కొని పోతుంటారు అండ్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా ఎప్పుడూ ఒక భయం ఉంటుంది. లాస్ మేకింగ్ కంపెనీలో ఉండడం ఎందుకు, జస్ట్ ఒక్క న్యూస్ రాగానే వెళ్ళిపోదామని చెప్పేసి చాలా మంది ఎంప్లాయీస్ రెడీగా ఉంటారు. ఇది కూడా రిస్క్ ఉంటుంది. ఫిఫ్త్ది సబ్సిడరీ లాస్. ఎక్స్పాన్షన్ కోసం కొన్ని కంపెనీస్ కొన్నారు. ఎగ్జాంపుల్ కి ఉత్కర్ష్ అనే కంపెనీని గవర్నమెంట్ క్లాస్ కోసం కొన్నారు. ఇలియం అనే కంపెనీని సౌత్ సైడ్ మన సైడ్ ఎక్స్పాన్షన్ చేయడం కోసం కొనుక్కోరు. ఈ 2 కంపెనీస్ ప్రజెంట్ లాస్ లో ఉన్నాయి. ఇలా మొత్తం మీద 13 సెక్టర్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్ని కంపెనీస్ ని అక్వైర్ చేసుకోరు. కానీ అన్ని మంచి నడిస్తే జబర్దస్త్ ఉంటుంది. అదే కొన్ని కంపెనీస్ మీద దెబ్బ పడ్డా కానీ షేర్ ప్రైస్ ఫ్యూచర్ లో పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆపర్చునిటీ గురించి చూద్దాం. ఆపర్చునిటీ మాత్రం వేరే లెవెల్లో కంపెనీకి ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అవుతూ వస్తుంటారు. వాళ్ళందరి కోసం మెయిన్గా 97% మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం క్లాసెస్ చెప్పడానికి ఫిజిక్స్ వాళ్ళ అఫోర్డబుల్ రేట్లో అవైలబుల్గా ఉంది. IIT, JEE, NEET, UPSC, CA, SSC, గవర్నమెంట్ ఎగ్జామ్, కామర్స్, ఇలా ప్రతి దానికి ఫిజిక్స్ వాళ్ళ రెడీగా ఉంది అండ్ ఇంకొన్ని వాటిలో ఎక్స్పాన్షన్ కూడా చేస్తారు. సో స్టూడెంట్స్ ఆపర్చునిటీ అయితే ఎక్కువగా ఉంది. ఇంకోటి, ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అవుతున్న మొట్టమొదటి ఎడ్టెక్ స్టార్ట్అప్. అదేంది బ్రో, బైజూస్ కూడా అయింది కదా, బైజూస్ షేర్ ప్రైస్ కూడా చెప్తుండే కదా అంటే అది ఇండియాలో రిజిస్టర్ అవ్వలేదు. యూఎస్లో ఉండే నాస్డాక్లో బిల్డప్ కోసం యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయింది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో మెయిన్ ఆపర్చునిటీస్ అయితే కంపెనీకి చాలా మంచిగా ఉన్నాయి. ఫ్యూచర్ గ్రోత్ కూడా ఫిజిక్స్ వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది. రిస్క్ గురించి చెప్పుకుంటే మెయిన్ రిస్క్ కాంపిటీషన్. వీళ్ళనే ఇంకో కొత్త స్టార్టప్ వచ్చినా లేకపోతే ఆల్రెడీ ఉన్న ఎడ్టెక్ స్టార్టప్స్ అన్ని వాళ్ళ రేట్స్, వాళ్ళ కోర్సెస్ రేట్ తక్కువ వేసుకొని ఫిజిక్స్ వాళ్ళనే తక్కువ రేట్లకు అందిస్తే మాత్రం ఫిజిక్స్ వాళ్ళ కంపెనీకి పెద్ద థ్రెట్ ఉంటుంది. రెండోది, రేపు పొద్దున గవర్నమెంట్ ఏం కొత్త డెసిషన్స్ తీసుకున్నా, కొత్త పాలసీస్ లాంచ్ చేసినా కానీ ఒక థ్రెట్ ఉంటుంది. ఇంకో మూడో థ్రెట్ ఏంటంటే టీచర్స్ మీద అటాక్ చేయడం లేకపోతే స్టూడెంట్స్ మీద అటాక్ చేయడం. ఇది వీళ్ళు వాళ్ళ RHPలో మెన్షన్ చేసి కూడా చెప్పారు. ఒకసారి ఒక టీచర్ మీద ఒక స్టూడెంట్ చెప్పులు తీసుకొని కొట్టిండు అండ్ ఒకసారి ఒక ఫ్యాన్ లైవ్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్ కింద పడిపోయింది. స్టూడెంట్స్ టీచర్ మీద అరవడం ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు వాటిని రీల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల PW కంపెనీ వైరల్ అయిపోయి ఘోరంగా షేర్ ప్రైస్ పడిపోయే ఛాన్స్, కంపెనీ నష్టపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వాళ్ళ RHPలో మెన్షన్ చేయడం వల్ల అసలు ఇట్లాంటిది కూడా మెన్షన్ చేస్తారా అని చెప్పి కొంతమంది అంటే నిజంగా కంపెనీ హానెస్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పిందని ఇంకొంతమంది చెప్తున్నారు. ఫోర్త్ థ్రెట్ ఏంటంటే టెక్ డిపెండెన్సీ. అంటే కంపెనీ మీద సైబర్ అటాక్స్ జరగవచ్చు, యాప్ స్లో డౌన్ అవ్వచ్చు, లేకపోతే యాప్ క్రాష్ అవ్వచ్చు. టెక్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. మీరు ఈ IPOలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే Angel1 యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ IPO సెక్షన్ ఉంటుంది. దాంట్లో క్లిక్ చేస్తే మనకి ఫిజిక్స్ వాళ్ళ IPO ఉంటుంది. మనం ఒక్క లాట్ కొనాలంటే 14,000 రూపాయలు కట్టాలి. మనం 13 లాట్లు కొనాలనుకుంటే దాదాపు 2 లక్షల వరకు కట్టాలి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో Angel1 లింక్ ఇచ్చినాం, అక్కడ క్లిక్ చేసి యాప్లో లాగిన్ అవ్వండి. ఎలా లాగిన్ అవ్వాలో తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో ఇచ్చినా, ఆ వీడియో లింక్ కూడా దీని కిందనే ఇచ్చినాం. ఇప్పుడు మనం మన టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం. అయితే వాల్యుయేషన్ చూసుకుంటే దీనికి PE రేషియో లేదు. ఎందుకంటే కంపెనీ 2025లో కూడా లాస్లో ఉంది కాబట్టి కంపెనీ ఎర్న్ చేస్తలేదు కాబట్టి నో PE రేషియో. వాల్యుయేషన్ ముందు వీళ్ళు $5 బిలియన్ అనుకున్నారు. దాన్ని తగ్గించి $3.6 బిలియన్ తీసుకొచ్చారు. అంటే కంపెనీ టర్న్ ఓవర్ 2,886 కోట్లు ఉంది. వాళ్ళ వాల్యుయేషన్ 30,000 కోట్లు అడుగుతున్నారు. అంటే 10x. సేమ్ లెన్స్ కార్డ్ వాళ్ళనే 10 టైమ్స్ అడుగుతున్నారు. కాకపోతే వీళ్ళ కాంపిటీటర్స్తో చూసుకుంటే ఫిజిక్స్ వల్ల చాలా స్పీడ్గా గ్రో అయింది, చాలా ర్యాపిడ్గా ఎక్స్పాన్షన్ చేస్తుంది. రెవెన్యూలో కూడా గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ వచ్చింది. సో వీళ్ళు 10 టైమ్స్ అడుగుతున్నా కానీ ఆ డబ్బు మొత్తం కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్లు కూడా వాళ్ళ షేర్స్ అమ్ముతలేరు కాబట్టి ఇది ఒక మంచి పాజిటివ్ సైడే వస్తుంది. అయితే వీళ్ళు IPOలో రేజ్ చేస్తున్న అమౌంట్ 3,480 కోట్లు. దాంట్లో 3,100 కోట్లు అనేవి సీదా కంపెనీలో ఇన్వెస్ట్ అవుతాయి. మిగతా 380 కోట్లు ప్రమోటర్స్ తీసుకుంటున్నారు. అయితే ఈ 3,100 కోట్లలో 480 కోట్ల రూపాయలు కొత్త సెంటర్స్ ఓపెన్ చేయడానికి పెడుతున్నారు. 548 కోట్లు ఎగ్జిస్టింగ్ సెంటర్స్ అప్గ్రేడ్ చేయడం, రెనోవేట్ చేయడం లాంటి వాటి కోసం యూజ్ చేస్తున్నారు. 417 కోట్లు మొత్తం సౌత్ సైడ్ మన సైడ్ ఎక్స్పాన్షన్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారు. అయితే 710 కోట్ల రూపాయలు మార్కెటింగ్ కోసం పెడతారు. మార్కెటింగ్ కోసం ఎందుకు, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ని ఛానల్స్ ఉన్నాయని చెప్పినావు కదా అంటే మన సైడ్ ఎక్కువ ఫిజిక్స్ వాళ్ళ గురించి తెలియదు. ఇంకోటి వాళ్ళ ఛానల్స్ అన్ని హిందీలో ఉంటాయి కాబట్టి మనకు అర్థం కాదు. సో ఆటోస్ మీద బ్యానర్లు వేయడం, పెద్ద పెద్ద బ్యానర్లు వేయడం, మన తెలుగు టీచర్స్ని హైర్ చేసుకోవడం, యాడ్ల కోసం యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, గూగుల్ లాంటి వాటిలో యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయడం, వాటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. దానికోసం ఈ అమౌంట్ 200 కోట్లు టెక్ ఇన్ఫ్రా అప్గ్రేడ్ చేయడం కోసం అండ్ మిగిలిన అమౌంట్ అంతా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. సో ఓవరాల్గా ప్రతి రూపాయి ఎందుకు, ఎక్కడ, ఎలా పెట్టబోతున్నారో క్లారిటీ అయితే కంపెనీకి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ IPO డీటెయిల్డ్ రివ్యూ. దీంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా వద్దన్నా కంప్లీట్లీ మీ డెసిషన్.
నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కాదు. మీరు మీ రీసెర్చ్ చేయండి, మీ అనలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, ఆర్హెచ్పిని చదవండి, ఫౌండర్స్ ఇంటర్వ్యూ చూడండి, మొత్తం అన్ని తెలుసుకొని ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, లేదా లాంగ్ టర్మ్ లో పెట్టడం మంచిదా కాదా, ఇవన్నీ మీరు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏంజల్ వన్ యాప్ ద్వారా చేయొచ్చు. యాప్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.